చిన్నపల్లి అనే ఊర్లో పాపన్న అనే వాడు ఒక హోటల్ నడుపుచుండేవాడు. అతడు చాలా పిసినారి. చాలా తక్కువ ధరతో అన్ని కూరగాయలు తెచ్చి హోటల్లో వండేవాడు. మరియు అవి చాలా మటుకు కుళ్ళిపోయినవి తెచ్చి వండేవాడు. చెప్పండమ్మా, మీకేమీ వేడిగా కావాలి? ఓ పాపన్న, నీ హోటల్ ఇంతవరకు ఏమి తిన్నా చాలా రుచిగా ఉంటున్నాయి. కాని ఇప్పుడు ఏమీ రుచిగా లేవు. కనుక మాకు తాజాగా ఏమి ఉన్నా తీసుకురా. సరే అమ్మా, ఇప్పుడు మీకు వేడిగా గారే ఉంది, ఇప్పుడు ఇస్తాను. కానీ ఆ హోటల్ పాపన్న ఇచ్చిన గారే వాళ్ళు తింటూ ఉన్నారు. ఓ పాపన్నా, నువ్విచ్చిన గారెలు ఏమీ బాగా లేవు. ఈసారి మేము నీ హోటల్కు రాదలుచుకోలేదు. గారెలు చాలా వాసనగా ఉన్నాయి. నువ్వందరికీ మోసం చేస్తూ ఉన్నావు అని ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినది. కానీ పాపన్నకు చాలా సంతోషం ఉంది. తనకు ఈరోజు చాలా లాభం వచ్చింది. ఆమెకు కుళ్ళిపోయిన గారెలు ఇచ్చినందుకు తనకు చాలా లాభం వచ్చింది. ఆమె రాకపోతే తనకు ఏమీ నష్టం లేదు అనుకునేను పాపన్న. చిన్నపల్లిలో క్రొత్తగా ఒక హోటల్ను పెట్టాడు రాజన్న. రాజన్న చాలా మంచివాడు. రాజన్న క్రొత్తగా పెట్టిన హోటల్లో అన్నీ ఉచితంగా టిఫిన్లు పెట్టాడు. అవి చాలా రుచికరంగా ఉన్నాయి. అవి తిన్నవాళ్లు అందరూ రాజన్నను మెచ్చుకొని వెళ్ళిపోయారు. అది మొదటి రోజు కాబట్టి ఆ రోజు అన్నీ ఉచితంగా పెట్టి నందుకు అన్ని టిఫిన్స్ అయిపోయినవి. అలా రాజన్న టిఫిన్ హోటల్ చాలా పేరు వచ్చినది. రాజన్న హోటల్ చాలా ప్రసిద్ధి పొందినది. ఏ టిఫిన్ తినడానికి ఒక టిఫిన్ ఫ్రీగా ఇస్తున్నాడు రాజన్న. అమ్మా, చెప్పండి, మీకేమీ కావాలి? వేడివేడిగా ఇడ్లీ మరియు వడ ఉంది. దానికి మీకొక ప్లేట్ ఇడ్లీ వడ ప్లేట్ ఉచితంగా వస్తుంది. మీకివ్వలా? అప్పుడే అతనికి ఒక ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రాజన్న ఫోన్ మాట్లాడుతూ, చెప్పండి, మీకు ఎన్ని టిఫిన్స్ తయారు చేసి ఇవ్వాలి చెప్పండి, మీకు వెంటనే తయారు చేసి మీకు అక్కడికి పంపిస్తాము అని చెప్పాను. రాజన్న అలా అతడి హోటల్ వ్యాపారం బాగా వృద్ధి చెందినది. అది అతడి మంచితనం. హోటల్ పిస్నారి పాపన్న తన నౌకర్తో అంటూ ఉన్నాడు, ఓ గోపి, మన హోటల్కు ఎవ్వరూ రావటం లేదు, కారణం తెలీదు. నువ్వు ప్రక్కన క్రొత్త హోటల్కు వెళ్ళి విషయం తెలుసుకొండ్రా. ఆ రాజన్న హోటల్ పెట్టి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు. మన ఎంత కష్టపడినా మనకి ఎవ్వరూ మన హోటల్ రావటం లేదు. కనుక నువ్వు ఆ హోటల్ వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొండ్రా. అప్పుడే గోపి పాపన్న హోటల్ నుంచి నేరుగా రాజన్న హోటల్కు వస్తున్నాడు. ఏమయ్యా, నేను ఈ ప్రాంతానికి క్రొత్త. నా పేరు గోపి. ఈ హోటల్లో టిఫిన్స్ చాలా బాగున్నాయి. పక్కనున్న హోటల్ పాపన్న టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ గోపి, మీరు చెప్పింది తప్పు. ఇక్కడ రాజన్న హోటల్లో టిఫిన్స్ చాలా రుచిగా ఉంటాయి. మరియు ఇక్కడ ఏ టిఫిన్ తీసుకున్నా ఒక టిఫిన్ ఉచితం. కానీ ఆ పాపన్న హోటల్లో ఏ టిఫిన్ బాగుండదు.
చాలా చెడ్డ వాసన వాస్తది మరియు అక్కడ టిఫిన్కు ఏ ఉచితం లేదు. అందుకొరకే నేను ఆ పాపన్న హోటల్కు వెళ్ళాను. అతడు టిఫిన్కు ఉచితం ఇస్తే నేను ఆ హోటల్కు వెళుతా. హోటల్ పాపన్న టిఫిన్ చేస్తూ ఉన్నాడు, కానీ అతడు చాలా విచారంగా ఉన్నాడు. అతడి హోటల్కు ఎవ్వరూ రావటం లేదు. అతడు టిఫిన్ తయారు చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎవ్వరూ కూడా అతడి హోటల్కు వచ్చి తినడం లేదు. తాను లాభాలకు చూసుకుని అందరికి కుళ్ళిపోయిన ఇడ్లీలు మరియు గారెలు పెట్టినందుకు అందరి విశ్వాసం కోల్పోయాడు. అందుకొరకే తన పనిమనిషి గోపీని ప్రక్క హోటల్ రాజన్న దగ్గరికి వెళ్ళి వాళ్ల హోటల్ విషయాలు తెలుసుకోవటానికి పంపాడు పాపన్న. అప్పుడే వస్తున్నాడు గోపి. గోపి అన్ని విషయాలు తెలుసుకుని వస్తున్నాడు. అయ్యగారు, నేను ఆ హోటల్ రాజన్న దగ్గర అక్కడ టిఫిన్ తింటున్న ఓ పెద్ద మనిషిని అడిగి ఆన్ని విషయాలు తెలుసుకున్నాను. అతడు చెప్పాడు, మన హోటల్లో ఆహార పదార్థాలు బాగా లేవని మరియు కుళ్ళిపోయాయని, మరియు ఆ హోటల్లో ఒక టిఫిన్ తింటే ఒక టిఫిన్ ఉచితం అని. అందుకొరకే ఆ హోటల్లో చాలామంది తినడానికి వస్తున్నారు. అక్కడ అన్ని ఆహార పదార్థాలు బాగున్నాయి అని అక్కడ తిన్నవారు చెప్పారు. కనుక మనం కూడా అదేవిధంగా చేద్దాం. అప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు. హోటల్ పాపన్న బాగా ఆలోచన చేశాడు. తన హోటల్కు ప్రజలు రావాలి అంటే తాను కూడా అందరికి మంచి టిఫిన్ పెట్టాలి మరియు టిఫిన్కు ఉచిత టిఫిన్ పెట్టాలి అని అనుకున్నాడు పాపన్న. కనుక అతడు ఆ ఊరి బస్టాండ్ వద్ద ప్రకటన వేశాడు. మరియు ఆ ఊరి రచ్చబండ వద్ద కూడా ఒక మనిషి ద్వారా ప్రకటన ఇచ్చాడు. అప్పుడే హోటల్ పాపన్న గురించి ప్రజలు అనుకుంటున్నారు. పాపన్న ప్రకటన వేశాడు, హోటల్లో ఒక టిఫిన్ తింటే ఒక టిఫిన్ ఉచితం అని. మరియు ఆ పాపన్న హోటల్ వెళ్ళి ఒకసారి తింటే పాపన్న హోటల్ టిఫిన్ రుచి తెలుస్తుంది అని ఆ ఊరి ప్రజలు అనుకున్నారు. మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టాడు పాపన్న. తన హోటల్లో వచ్చిన వాళ్లకు టిఫిన్ తింటే ఒక టిఫిన్ ఉచితం అని మరియు అన్నీ క్రొత్తగా టిఫిన్ తయారు చేసి ఇస్తున్నాడు పాపన్న. వచ్చిన వాళ్ళు సంతోషంగా తింటూ వెళ్ళిపోతున్నారు. పాపన్న చాలా ఆనందిస్తున్నాడు. తన హోటల్ అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు తెచ్చాడు. ఇప్పుడు చాలా తాజాగా వాళ్లకు టిఫిన్ తయారు చేసిస్తున్నాడు పాపన్న. హోటల్ పాపన్న వాళ్ల దగ్గరకు వెళుతున్నాడు. అమ్మా, నన్ను క్షమించండి. మీరు అప్పుడు టిఫిన్కు వస్తే నేను మీకు కుళ్ళిపోయిన టిఫిన్ ఇచ్చాను కనుక నేను మీకు మోసం చేశాను. ఫలితం అనుభవించాను, కానీ తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు మీకు తాజా టిఫిన్ ఇస్తాను మరియు ఒక టిఫిన్ తింటే ఒక టిఫిన్ ఉచితం. కనుక మీరు ఏమీ అనుకోవద్దు. మంచిగా తిని ఎప్పుడు ఇక్కడికే రండి టిఫిన్కు అని అనెను పాపన్న. హోటల్ పాపన్న చెప్పిన మాటలకు వాళ్లకు చాలా సంతోషమైంది. వాళ్ళు అక్కడి నుంచి టిఫిన్ తిని వెళ్తున్నారు. హోటల్ రాజన్నకు ఈ విషయం తెలిసింది. రాజన్నకు చాలా సంతోషమైంది. తను
కూడా మల్లన్న హోటల్కు వెళ్ళి అవమానపడ్డాడు. కనుక ఎలాగైనా మల్లన్నకు గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు రాజన్న. కనుక తాను కూడా మల్లన్నలాగా పెద్ద హోటల్ పెట్టి ఉచితంగా టిఫిన్ పెట్టి ప్రజలను తన హోటల్కు రప్పించి మల్లన్న హోటల్కు మంచి గుణపాఠం చెప్పాడు. ఇప్పుడు మల్లన్న మారిపోయి అందరికీ మంచి టిఫిన్ పెడుతూ ఉన్నాడు. అదే తనకు కావాల్సింది. ఇప్పుడు తనకు చాలా సంతోషమైంది. కానీ హోటల్ మల్లన్నకు ఈ విషయం తెలిసినది. వెంటనే మల్లన్న రాజన్న హోటల్కు వెళుతున్నాడు. హోటల్ మల్లన్న తనకు బుద్ధి చెప్పిన హోటల్ రాజన్నకు క్షమాపణ చెప్పుకోవడానికి వెళుతున్నాడు మల్లన్న. ఓ రాజన్న, నన్ను క్షమించు. నువ్వు నా హోటల్కు తినడానికి వస్తే నిన్ను అవమానించాను. నాకు మంచి బుద్ధి చెప్పావు. నేను చాలా మారిపోయాను. మరియు అంతదరికి మంచి టిఫిన్లు పెడుతూ ఉన్నాను. కనుక నువ్వు మరియు నేనిద్దరం మంచిగా హోటల్ నడుపుదాం. మనం ఇప్పటి నుంచి స్నేహితులం అని మల్లన్న మరియు రాజన్న ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు.